వార్తల ముందుగా ముఖ్యాంశాలు. యువత పట్టణ ప్రాంత ప్రజలు ఓటు వేసేందుకు ముందుకు రావాలి. జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ పిలుపు. జన సైనికుల పనితీరును శంకిస్తూ ఎవరో కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రెస్ మీట్ లో ఖండించిన బాబు పాలూరు. ప్రతి ఒక్క లబ్దిదారుడు వాస్తవాన్ని గుర్తెరగాలి. మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలి. ఏపీ శాసనసభాపతి స్థానిక వైఎస్సార్ పార్టీ అభ్యర్థి తమ్మినేని సీతారామరెడ్డి. పట్టణ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి శాతం తక్కువగా ఉంటోందని, దీంతో పాటు యువత కూడా ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదని, ఈ వర్గాల వారు వచ్చే సాధారణ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ విజ్ఞప్తి చేశారు. నగరంలోని యువ ఓటర్లు పట్టణ ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఆ ఆవశ్యకతపైన అవగాహన కల్పించే నిమిత్తం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్వహించిన 2 కిలోమీటర్ల పరుగులో జేసీ పాల్గొన్నారు. స్థానిక కోట జంక్షన్ నుంచి ప్రారంభమై రాజా స్టేడియం వరకు జరిగిన పరుగులో ట్రైనీ సహాయ కలెక్టర్ బి సహజిత్ వెంకట త్రివినాగ్, మున్సిపల్ కమిషనర్ ఎంఎం నాయుడు, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, డిఎస్డిఓ వెంకటేశ్వరరావు, నెహ్రూ యువ కేంద్రం అధికారి ఉజ్వల్, నగర యువత, ఎన్సీసీ క్యాడర్లు, క్రీడాకారులు ఈ పరుగులోని పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, మన దేశంలో యువత అధికంగా ఉన్నారని, ముఖ్యంగా కొత్తగా ఓటర్గా నమోదైన యువత ఓటు విలువ తెలుసుకుని దాన్ని వినియోగించుకోవడం ద్వారా దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యులు కావాలని హితో పలికారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో సార్వత్రిక ఎన్నికలు ఓ పెద్ద పండగగా ఉండవని, ఇందులోని ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సి ఉందని చెప్పారు. అందరూ భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం పరిపుష్టమవుతోందని అన్నారు. Nothing like voting. Nothing like voting. Required the hakku. Vote జనాలలో ఓటు గురించి అవేర్నెస్ పెంచాలి, అందరితో కూడా ఓటు వేయించాలి అనే ఉద్దేశంతో స్వీప్ అనే యాక్టివిటీస్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేసామండి. ఆల్రెడీ 2 వీక్స్ నుంచి కూడా వివిధ ర్యాలీలు, రీసెంట్గా అయితే డిసేబుల్డ్ పీడబ్ల్యూడీతో ఒక ర్యాలీ, అదేవిధంగా రంగోలీ కాంపిటీషన్, మెహందీ కాంపిటీషన్, ఈ విధంగా అన్ని రకాలుగా ఓటర్లలో చైతన్యము పెంచాలి, ఓటర్ అవేర్నెస్ అనేది పెంచాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఒకే ర్యాలీ కూడా చేయడం జరుగుతుంది. అయితే మేమందరం కూడా ఒకే నినాదాన్ని చాటాలి అనుకుంటున్నాము ఈ స్వీప్ ప్రోగ్రామ్ ద్వారా. దట్ ఈస్ నథింగ్ లైక్ ఓటింగ్, ఐ విల్ ఓట్ ఫర్ షూర్. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వాళ్ళ ఓటు వినియోగించుకోవాలి అనేది తెలియజేయడానికి అన్ని రకాల సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అండి. ఈరోజు యూత్ అందరితో కూడా, ఎస్పెషల్లీ ఫ్రెష్గా ఎన్రోల్ అయిన ఓటర్స్ వాళ్ళందరినీ కూడా డెఫినెట్లీ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలి అనే సిగ్నల్ స్ట్రాంగ్గా సెండ్ చేయాలనే ఉద్దేశంతో ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము. థ్యాంక్స్. జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాబు పాలూరు, జనసేన పార్టీ మరియు కూటమి ప్రయోజనాలే మాకు ప్రాధాన్యం. బొబ్బిలి, పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో మా జనసేన పార్టీ ప్రయాణాన్ని, మా జన సైనికుల పనితీరును శంకిస్తూ ఎవరో కొంతమంది రాజకీయ బ్రోకర్లు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ ఈరోజు బొబ్బిలి జన సైనికుల నిలయం వద్ద జనసేన పార్టీ తరపున మా ఇన్నేళ్ల కష్టాన్ని ఎవరో స్వార్థపరులు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం జనసేన పార్టీ మరియు కూటమి మనుగడకు దెబ్బకు వాటిల్లేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు అంటూ గుండెల నిండా జనసేన జెండాని నింపుకొని ఎగసిపడే కెరటాల్లా పనిచేస్తూ ఓవైపు సేవా కార్యక్రమాలు, మరోవైపు ప్రజా సమస్యలపైన పోరాటాలు చేస్తున్న మా జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళల చిత్తశుద్ధిని శంకిస్తే మా జనసేన మరియు కూటమి నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఉంటుందని వారు హెచ్చరించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కుయ్య
కుయుక్తులు పన్నిన మా జనసేన పార్టీని బొబ్బిలి మరియు మా ఈ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లోని జనసేన పార్టీని చాలా బలంగా నిర్మాణం చేస్తూనే మా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను నెరవేరుస్తామని తెలియజేశారు. మాకుంది కాబట్టి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. కొంతమంది రాజకీయ పన్నాగాల్లో భాగంగా బొబ్బిలి నియోజకవర్గం కాకుండా చుట్టుపక్కల పార్వతీపురం కానీ కురుపాం కానీ ఇటు సాలూరు కానీ ఏ మండలం వెళ్ళినా బాబు పాలూరు అనే పేరు వినబడడంతో వాళ్ళు జీర్ణించుకోలేక ఎగిసిపడే కెరటాలు అంటే పడి ఉంటున్నారని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఏ జన సైనికుడు ఊరుకోడు, ఆ జన సైనికుడు తరఫున ఈ బాబు పాలూరు ఊరుకోడు. అందరికీ మేము చెప్తున్నాం, మేము ఎగిసిపడే కెరటాలు మీ పాదాలకు వచ్చి తాగుతున్నాం అంటే, ఊరటనిస్తున్నాం అంటే అది మా మంచితనం, మా గొప్పతనం, మా నాయకుడు చెప్పిన విధానాన్ని బట్టి, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము గౌరవించి ముందుకెళ్తున్నాం. అంటే ఏ పార్టీతో కూడా గొడవలు పెట్టుకోకండి, ప్రజా సమస్య ఉంటే తప్పకుండా పోరాటం చేయండి అని చెప్పి మా నాయకుడు నేర్పించిన దాన్ని మేము ఇన్నాళ్ళు ఆచరించి పార్టీని ఈ విధంగా ఈ స్థాయికి మేము తీసుకొచ్చాం. కానీ కొంతమంది మేము పార్టీలో నిర్మాణం భాగంగా ఇంకోటి చెప్తున్నారు, డేటా చోరీ అంట. డేటా చోరీ ఎవరికి డేటా చోరీ? ఈరోజు వైసీపీ పార్టీ వాలంటీర్ల ద్వారాగా ప్రతి 50 ఇళ్ళకి ఎంతమంది వైసీపీ ఓట్లు ఉన్నాయో, ఎంతమంది జనసేన ఓట్లు ఉన్నాయో, ఎంతమంది టీడీపీ ఓట్లు ఉన్నాయో వాళ్ళ దగ్గర డేటా ఉంది. అలాగే టీడీపీ నాయకత్వం దగ్గర కూడా డేటా ఉంది, జనసేన నాయకత్వం దగ్గర కూడా డేటా ఉంది. ఇందులో డేటా చోరీ చేయడానికి ఏముంది? మాకు 4000 మంది జన సైనికులు వైజాగ్ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఉన్న బొబ్బిలి నియోజకవర్గం సంబంధించిన జన సైనికులు ఉన్నారు. మరి వాళ్ళ ఇళ్లలో ఎన్ని ఓట్లు ఉన్నాయనే విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత మా పార్టీ నాయకుడిగా మాకు ఉంటుందా లేదా? అది మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. గాజువాక చట్టివానిపాలెంలో ఏర్పాటు చేసిన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రధాన కార్యాలయాన్ని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆగ్నపూడికి చెందిన బలిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 500 మంది జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు వైవి సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బలిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ తాను ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేరానని, ఆగ్నపూడి ప్రాంతం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, గాజువాక మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆధునిక హెల్త్ సెంటర్స్ కొత్తగా ప్రారంభించుకోవడమే కాక ప్రజలకు మెరుగైన వైద్యము అందించడం కోసం హాస్పిటల్స్ కూడా ఆధునికంగా నిర్మాణం చేసి గాజువాక నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గాజువాక నియోజకవర్గంలో ఉండే ఎంతో మంది ప్రజలకి మేలు జరిగే విధంగా రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం మున్సిపల్ జీబీఎంసీ అధికారుల పరిధిలో నాణ్యమైన రోడ్లు వేసేదానికి కానీ, నాణ్యమైన నీళ్లు అందించేదానికి కానీ, కరెంటు సౌకర్యాలు అందించే దానికి కూడా ప్రత్యేక దృష్టి పెట్టి చేయించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కావున మనందరం రేపు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన మీ బిడ్డ గుడివాడ అమర్నాథ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న కొత్త ఝాన్సీ గారు కూడా అదే గొప్ప మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ బలిశెట్టి నాగేశ్వరరావు సార్వజనిక ముందుకు వచ్చి అన్కండిషనల్ గా పార్టీ రానటువంటి కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారని చెప్పి వారు ఎక్కడికి వెళ్ళినా గెలిపించడం కోసం ప్రజలు నడుము బిగించాలనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తాను. అయితే ఈరోజు ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన విజయసాయి సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా ఇంపార్టెంట్ జాయినింగ్ సార్ పెద్దలు నాగేశ్వర గారు
జనసేన పార్టీ నుంచి మాకు మద్దతు పలకడానికి చింతపల్లి మండలంలోని గోడుకొండ వెంకటేశ్వర నగర్లోని శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ స్వామివారి దీవెనలు ఎల్లప్పుడూ దేవరకొండ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. తదనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా సాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానంటూ హామీని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండూరు భవానీ, పవన్ కుమార్, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, జ్వాల నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల గోవర్ధన్ రెడ్డి, సిరాజ్ ఖాన్, వెంకటేశ్వర్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగభూషణ్, ఆలయ కమిటీ చైర్మన్ పూరే లక్ష్మణ్, వట దేవేందర్, సంజీవ్ రెడ్డి, యాదిగౌడ్, నర్మటి సతీష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, హరికృష్ణ, శ్రీశైలం, శేఖర్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ జానీ యాదవ్ గారు నేను పిలుస్తుంటాను మీరు కానీ జానీ యాదవ్ గారు, సిరాజ్ ఖాన్ గారు మైనార్టీ నాయకులు, ఎండి సిరాజ్ ఖాన్ గారు, వెంకటేశ్వరరావు గారు, నీటి వాస్తవులు, శ్రీధర్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, సోదరుడు రాజు గారు, సతీష్ రెడ్డి గారు నుంచి కొడుకోళ్ళకి వస్తారు. చింతపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గౌతమ్ సంజయ్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధ్యక్షులు నాగభూషణ్ గారు, అన్న మాజీ సర్పంచ్ వర్గాల మాజీ ఎంపీపీ చింతపల్లి మండల మాజీ చింతపల్లి మండల ఎంపీపీ వైస్ చైర్మన్ మెదక్ జిల్లా నర్సింగ్ మండలం వల్లూరు గ్రామంలో ముస్లిం నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న
దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి తాను మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా నిర్వహించే రంజాన్ మాసంలో ఉండే ఉపవాసాల్లో తాను పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని మరియు ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలోని మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్, మండల వివిధ సంఘాల నాయకులు, గ్రామ అధ్యక్షులు, చేగుంట మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, జనరల్ సెక్రటరీ ముజామిల్, ఓబీసీ సెల్ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు, ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నరసింహులు, ఫిషర్ అధ్యక్షులు సోమ వెంకటేష్, ఆగమయ్య, చేగుంట నాయకులు వెంగళరావు, సండ్రుగు శ్రీకాంత్, సాయి కుమార్ గౌడ్, సాబేరు, నదీం పబ్బా, నగేష్ గుప్తా, అంజగౌడ్, జగన్ గౌడ్, మహేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నవరత్న పథకాల ద్వారా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తేనే పేద ప్రజలు సుఖ సంతోషాలతో ఉండగలరని సభాపతి స్థానిక వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆమ్దాలవలస మండలం కొర్లకోట గ్రామంలోని ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు మరియు ఈ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని వివరించి ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కరోనా సమయంలో కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైన సంక్షేమ పథకాలు యథావిధిగా అమలు చేస్తారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేద ప్రజల జీవితాలకు భరోసా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్ అని అన్నారు. అమ్మఒడి, చేయూత, వాహన మిత్ర, రుణమాఫీ వంటి దాదాపు 33 సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేద ప్రజల జీవన లబ్ధిదారులను ప్రమాణాలను పెంచేందుకు గాను సీఎం జగన్మోహన్ రెడ్డి అవిశ్రాంతం శ్రమించారని చెప్పారు. నిత్యం పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పరితపించే ఇటువంటి సీఎం మరోసారి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలు ఆనందం, సుఖ సంతోషాలతో జీవించగలరని చెప్పారు. ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇచ్చే ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోని ఎంపీపీ తమ్మినేని శ్రీరామ్మూర్తి, జడ్పీటీసీ బండి గోవిందరాజు, పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగుపల్లి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ మానుకొండ వెంకటరమణ, డీసీసీబీ డైరెక్టర్ బొడ్డపల్లి నారాయణరావు తదితర వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చారా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో
కర్నూలు జిల్లా కొస్కి మండలం కన్నడిగుల కన్నీటి యాత భక్తికి మించిన ఆంధ్రులు సహాయార్థులు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కన్నడిగులు శ్రీశైలానికి పాదయాత్ర చేపట్టారు. కర్ణాటక సరిహద్దు నుంచి శ్రీశైల గిరిక్షేత్రం వరకు పాదయాత్ర భక్తులకు అల్పాహారం, అన్నదానం, పండ్లు, మజ్జిగ, త్రాగునీరు దారి పొడవున భక్తులకు అందిస్తున్నారు. కన్నడిగుల అనారోగ్య సమస్యలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుకు కన్నడిగులు పాదయాత్ర కౌతాలం కొస్కి కర్నూలు మీదుగా కొనసాగుతోంది. కర్ణాటక రాష్ట్రం బాగుల్కోట్, బెల్గాం, జమ్మిగొండ, కూడల సంగమ, బీజాపూర్ జిల్లాల నుంచి భారీగా పాదయాత్రకు వస్తున్నారు. శ్రీశైల మల్లన్న భక్తితో ఎండలు కనిపించడం లేదని అంటున్నారు. మల్లన్న భక్తులకు కొసిగి కడపాలం శివశక్తి యూత్ ఆధ్వర్యంలో మరియు ఇబ్రహీంపట్నం గ్రామస్తులు 3 రోజులు నిత్య అన్నదాన ఏర్పాట్లు పూర్తి చేశారు. ನಮ್ಮದು ರಾಯಚೂರು ನಮ್ಮದು ಇದು 5ನೇ ವರ್ಷದ ಪಾದಯಾತ್ರೆ. ಈಗ ನಾವು 3 ದಿನ ಆಯಿತು ಬಿಟ್ಟು. ಈ ದಿನ ಶ್ರೀಶೈಲಕ್ಕೆ ಇರ್ತೀವಿ, ಪಾಡ್ಯ ದಿನ ನಾವು ಅಲ್ಲೇ ತೇರು ಮುಗಿಸ್ಕೊಂಡು ಒಳ್ಳೆ ವಾಪಸ್ ಊರಿಗೆ ಹೋಗ್ತೀವಿ. ఆలూరు పట్టణ సమీపాన వ్యవసాయ మహిళా కూలీలతో వెళ్తున్న మినీ బొలెరో వాహనంలో బోల్తా 10 మంది కూలీలకు సీరియస్, మిగతా 30 మంది కూలీలకు స్వల్ప గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన కూలీలకు ఆలూరు గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. క్షతగాత్రలు ఎక్కువగా ఉండటం పట్ల ఆసుపత్రిలో డాక్టర్ల వైద్యం అందించడానికి ఇబ్బందికరంగా మారిన వైనం ఈ మహిళా కూలీలు పులిబెడి గ్రామానికి చెందిన కూలీలుగా గుర్తించారు. ఎక్కడెక్కడమ్మా మీరు వచ్చాడు ఎవరుదా మన ఆటో ఉంటుంది ఆటో ఎవరు ఆటో పునర్వాహనం కర్నూలు జిల్లా ఎమిగనూరులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బివి జయనాగిరెడ్డి ఆధ్వర్యంలోని పట్టణంలోని వీవస్ కాలనీ గ్రౌండ్స్ సభ ప్రాంగణాన్ని పసుపు నీటితో కడిగారు. నిన్న ఎమిగనూరులో జరిగిన వైసీపీ పార్టీ మేమంతా సిద్ధం సభకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడం జరిగిందని, అందుకు ఈ నియోజకవర్గానికి ఈ సభా ప్రాంగణ స్థలానికి దారిద్ర్యం తగిలిందని టీడీపీ పార్లమెంట్ సభ్యులు పంచలింగాల నాగరాజు మరియు జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బివి జై నాగేశ్వరరెడ్డి కలిసి సభా ప్రాంగణాన్ని పసుపు నీటితో ప్రక్షాళన చేశారు. అనంతరం టీడీపీ పార్లమెంట్ సభ్యులు పంచలింగాల నాగరాజు, జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు ఆధ్వర్యంలో గోనెగండ్ల మండల గంజాహల్లి గ్రామంలోని వైసీపీ పార్టీకి చెందిన కుటుంబాలు టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు.
ఛాన్స్ దొరికింది మీరు కూడా తిరుగుతాం. మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. రకరకాల కథలు చెప్తున్నారు. ఆ కథలు అడ్డుకోవడానికి అన్ని విద్యలు మనకు తెలుసు, అన్ని బలాలు మనకు తెలుసు. ముఖ్యంగా నేను వకీల్ లాయర్ గా పనిచేస్తున్నా, ఎమ్మెల్సీగా ఉన్నా. ఎవడైనా మీ జోలికి వచ్చినా, పోలీసు వచ్చినా, ఇంకా ఎవరికి వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ గుండాలు మీ జోలికి వస్తే మేమందరూ కూడా అనుకుంటాం. గంజాయికి సంబంధించిన ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జయనాథ్ గారి ఆటను ముఖ్యంగా జిల్లా అధ్యక్షుల వారికి, ఎమ్మెల్యే పెట్టినటువంటి జయనాథ్ రెడ్డి సార్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేగాక ఈరోజు గంజిల గ్రామం నుంచి వందలాది కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అయినందుకు ముఖ్యంగా నేను గర్విస్తున్నాను. అదేగాక వాస్తవంగా ఈ ఎమ్మెల్యేల పట్టణానికి అభివృద్ధికి మారిపోయింటే బీబీ కుటుంబం. వాస్తవంగా ఈ ఎమ్మెల్యేల పట్టణంలో గత చరిత్ర తీసుకునే కూడా అభివృద్ధికి మారిపోయి ఎవరైనా ఉన్నారంటే అదే బాటలో బీవీ మోహన్ గారు అనేటువంటి బీవీ జయనాథ్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండమైన అభివృద్ధికి మార్పుగా నిలుస్తూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.